హాయ్ వ్యూయర్స్, నేను మీ రావిరల నరేష్. ఈ ట్యుటోరియల్లో మనము గూగుల్ క్లాస్ రూమ్ గురించి నేర్చుకుంటాము. గూగుల్ క్లాస్ రూమ్ అనేది స్కూల్స్ అండ్ కాలేజెస్ కోసం గూగుల్ చే డెవలప్ చేయబడినటువంటి ఒక ఉచిత వెబ్ సర్వీస్. ప్రారంభంలో అంటే 2014లో జీసూట్ ఫర్ ఎడ్యుకేషన్లో సబ్స్క్రైబ్ చేసుకున్న సభ్యులకు మాత్రమే అవైలబుల్గా ఉండేది గూగుల్ క్లాస్ రూమ్. కానీ తర్వాత క్రమంలో అంటే 2017లో ఇది ఇండివిజువల్ జీమెయిల్ అకౌంట్స్ ఉన్నటువంటి అందరినీ కూడా ఈ క్లాస్ రూమ్ని యూజ్ చేసుకునేటట్టుగా మార్చడం జరిగింది. అయితే గూగుల్ క్లాస్ రూమ్ని క్రియేట్ చేయడానికి గూగుల్ దేశంలోని చాలామంది ఎడ్యుకేటర్స్తో వర్క్ చేసింది, వాళ్ళ అభిప్రాయాలను తీసుకుంది. ఈ గూగుల్ క్లాస్ రూమ్ సాధారణంగా టీచర్స్కి కోర్స్ వర్క్ని మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అట్లనే గూగుల్ క్లాస్ రూమ్స్తో టీచర్స్ క్లాస్ని క్రియేట్ చేయొచ్చు అండ్ ఆ క్లాస్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కి అసైన్మెంట్స్ ఇవ్వచ్చు, అట్లనే గ్రేడ్స్ని కూడా ఇవ్వచ్చు. ఈవెన్ అంటే అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఎప్పుడైతే వాటికి ఆన్సర్స్ ఇస్తారో ఇవ్వగానే వెంటనే వాళ్ళకి గ్రేడ్స్ కూడా ఇవ్వచ్చు. అట్లనే ఈ క్లాస్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవచ్చు. ఇట్లాంటి అన్ని వర్క్స్ని కూడా ఒకటే సింగిల్ ప్లేస్లో అంటే గూగుల్ క్లాస్ రూమ్ ద్వారానే ఈ అన్ని వర్క్స్ని కూడా చేయొచ్చు అన్నట్టు. అందుకోసం గూగుల్ క్లాస్ రూమ్ అనేది ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఏర్పాటు చేసినటువంటి ఒక లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, LMS అంటారు. అయితే గూగుల్ క్లాస్ రూమ్లో మనము క్లాస్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది మనకు జీమెయిల్ అకౌంట్ ఒకటి ఉండాలి. అంటే మీ స్కూల్ కానీ కాలేజ్ కానీ జీసూట్ ఫర్ ఎడ్యుకేషన్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో డైరెక్ట్గా జాయిన్ కావచ్చు. లేకపోతే అది ఇక్కడ ఒక చిన్న రిస్క్ ఏంటంటే ఎవరికైతే ఇండివిజువల్ జీమెయిల్ అకౌంట్స్ ఉంటాయో వాళ్ళకి అబోవ్ 13 years ఉంటేనే గూగుల్ క్లాస్ రూమ్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండివిజువల్ సబ్స్క్రైబర్స్గా ఉండాలి అంటే జీమెయిల్ అకౌంట్ ఇండివిజువల్గా క్రియేట్ చేయాలంటే మినిమం 13 years అబోవ్ ఏజ్ ఉంటేనే తప్ప జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయడానికి రాదు. కాబట్టి అదే జీసూట్లో అది అంటే స్కూల్ జీసూట్ ఫర్ ఎడ్యుకేషన్లో స్కూల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే చిన్నపిల్లలు అంటే ఈవెన్ LKG UKG పిల్లలు కూడా ఈ గూగుల్ క్లాస్ రూమ్ని యూజ్ చేసుకోవడానికి, ఇన్వైట్ చేయబడడానికి, అందులో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇండివిజువల్ జీమెయిల్ అకౌంట్స్ ఉన్నప్పుడు మాత్రం అబోవ్ 13 years ఉంటే తప్ప దీన్ని యూజ్ చేసుకోవడానికి సాధ్యం కాదు. జీసూట్ ద్వారా కాకుండా ఇండివిజువల్ జీమెయిల్ అకౌంట్స్ ద్వారా మనం గూగుల్ క్లాస్ రూమ్లోకి ఎంటర్ కావచ్చు. ఎంటర్ కావడానికి 2 పద్ధతులు ఉన్నాయి. అందులో మొదటి పద్ధతి వచ్చేసి గూగుల్ సెర్చ్ ఇంజన్లో గూగుల్ క్లాస్ రూమ్ని టైప్ చేయడం ద్వారా మన గూగుల్ క్లాస్ రూమ్ అనే సర్వర్ ఓపెన్ అవుతుంది. అందులోకి మీరు డైరెక్ట్గా జాయిన్ కావచ్చు. అయితే జాయిన్ కావడానికి సైన్ ఇన్ అడుగుతుంది. మీ కన్సర్న్ అకౌంట్ నెంబర్తో మీరు జాయిన్ కావచ్చు. అది ఒక పద్ధతి. అయితే ఇక రెండవ పద్ధతి, ఫస్ట్ గూగుల్ జీమెయిల్ అకౌంట్లో మీరు సైన్ ఇన్ కండి. ఇప్పుడు నేను నా గూగుల్ జీమెయిల్ అకౌంట్లో సైన్ ఇన్ అవుతున్నాను. సైన్ ఇన్ అయిన తర్వాత టాప్ రైట్ సైడ్ కార్నర్లో మనకు 9 dots కనిపిస్తాయి. టాప్ రైట్ సైడ్ కార్నర్లో అకౌంట్ ఓపెన్ అవుతుంది, లోడ్ అవుతుంది. సో టాప్ రైట్ సైడ్ కార్నర్లో 9 buttons కనిపిస్తున్నాయి కదండి. ఆ బటన్స్ని క్లిక్ చేస్తే మీకు గూగుల్ యాప్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో గూగుల్ క్లాస్ రూమ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. అయితే సైన్ ఇన్ అయితేనే కనిపిస్తుంది ఈ ఆప్షన్. సో సైన్ ఇన్ అయినాం కాబట్టి కనిపించింది. సో ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఒకవేళ గూగుల్ క్లాస్ రూమ్లో క్లాసెస్ క్రియేట్ చేస్తేనేమో ఇక్కడ నేను ఇంతకుముందు 2 క్లాసెస్ క్రియేట్ చేశాను కాబట్టి 2 కనిపిస్తున్నాయి. అదే ఒకవేళ మీరు గూగుల్ క్లాస్ రూమ్లో ఇంతకుముందు ప్రీవియస్గా ఎంటర్ కాకుండా ఫస్ట్ టైం మీరు ఎంటర్ అవుతే మాత్రం ఇవి కనిపించవు, డైరెక్ట్గా జస్ట్ ప్లస్ గుర్తు ఒకటే కనిపిస్తుంది. సో అయితే నేను నా క్లాస్ రూమ్లోకి గూగుల్ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయినప్పుడు నాకు ఈ ఇంటర్ఫేస్ కనిపిస్తుందండి. ఇంటర్ఫేస్లో రైట్ సైడ్లో మీరు సైన్ ఇన్ అయినటువంటి అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి అండ్ ఒక ప్లస్ గుర్తు కనిపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ప్లస్ గుర్తు ద్వారానే మీరు క్లాస్ని క్రియేట్ చేయొచ్చు. అట్లనే స్టూడెంట్స్ అయితే జాయిన్ కావచ్చు. అంటే క్లాస్ని క్రియేట్ చేయడానికి టీచర్స్కి ఈ ప్లస్ గుర్తే ఉపయోగపడుతుంది. అట్లనే స్టూడెంట్స్ కూడా ఈ ప్లస్ గుర్తు ద్వారానే క్లాస్లో జాయిన్ అవుతారు. సో దీన్ని మనం క్లిక్ చేస్తే మళ్ళీ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. జాయిన్ క్లాస్ ఒకటి, ఇంకోటి క్రియేట్ క్లాస్. జాయిన్ క్లాస్ ద్వారా స్టూడెంట్స్ జాయిన్ అవుతారు.
క్రియేట్ క్లాస్ ద్వారా టీచర్స్ క్లాస్ని క్రియేట్ చేస్తారు. అయితే ఈరోజు నేను మీకు ఈ ట్యుటోరియల్లో టీచర్స్ ఎలా క్లాస్ని క్రియేట్ చేయాలి గూగుల్ క్లాస్ రూమ్ ద్వారా మీకు ఈరోజు ఈ ట్యుటోరియల్లో మీకు చెప్తాను. అయితే ఇటు లెఫ్ట్ రైట్ టాప్ కార్నర్లో మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి. దీన్ని క్లిక్ చేస్తే మీకు క్లాసెస్ అండ్ క్యాలెండరు, అంటే మీరు ఈ గూగుల్ క్లాస్ రూమ్ ద్వారా క్రియేట్ చేసిన డిఫరెంట్ క్లాసెస్ కనిపిస్తాయి. అండ్ క్యాలెండర్ కనిపిస్తుంది, అంటే మీరు ఏదైనా షెడ్యూల్ చేస్తే ప్రోగ్రామ్స్ ఆ క్యాలెండర్స్ కనిపిస్తాయి. అండ్ టు డూ లిస్ట్, అంటే మీరు రివ్యూ చేసిన యాక్టివిటీస్ యొక్క లిస్ట్ కనిపిస్తుంది. అండ్ ఈ రెండు కూడా మీరు క్రియేట్ చేసిన క్లాసెస్. అండ్ సెట్టింగ్స్, నోటిఫికేషన్ సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు ఇందులో కనిపిస్తాయి. సో మొదటగా నేను క్లాస్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు చెప్తాను. సో గూగుల్ క్లాస్ రూమ్లో క్లాస్ క్రియేట్ చేయడానికి, అయితే ఇంతకుముందు ఒకవేళ మీరు క్రియేట్ చేసిన క్లాస్ ఒకవేళ మీరు డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసే పద్ధతి కూడా చూపిస్తాను. సో ఇది సపోజ్ ఎంజెడ్సీ సెకండ్ ఇయర్ అనే క్లాస్ నేను క్రియేట్ చేశాను. సో దీన్ని కొన్ని కారణాల వల్ల నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేయండి అంటే ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ మూవ్ అనే ఆప్షన్ ద్వారా మనము క్లాస్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయొచ్చు. ఇంకోటి ఎడిట్ చేయొచ్చు. ఇంకోటి ఆప్షన్ కాపీ చేయొచ్చు. సేమ్ ఇట్లాంటి క్లాస్ని ఇంకో క్లాస్గా క్రియేట్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు. అండ్ ఆర్చీవ్ చేయడం, అంటే ఫస్ట్ మనం ఆర్చీవ్ చేయాల్సి వస్తుంది డిలీట్ చేయడానికి. ఆర్చీవ్ చేయగానే ఆటోమేటిక్గా ఒక పాపప్ వస్తుంది, దాన్ని ఆర్చీవ్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు అది డైరెక్ట్గా ఇప్పుడు డిలీట్ కాలేదు. అంటే మనకు జీమెయిల్లో ఎట్లయితే మనం ఫస్ట్ డిలీట్ అయినప్పుడు ఎట్లయితే ట్రాష్లోకి ఆర్చీవ్లోకి వెళ్తాయి, అట్లా ఇక్కడ కూడా మనం డిలీట్ చేసిన క్లాసు డైరెక్ట్గా డిలీట్ కాకుండా ఆర్చీవ్లోకి వెళ్తుంది. అది పర్మనెంట్గా డిలీట్ చేయడానికి ఈ 3 లైన్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు సెట్టింగ్స్కి పైన ఆర్చీవ్డ్ క్లాసెస్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఆర్చీవ్డ్ క్లాసెస్లో ఇంతకుముందు మనం ఆర్చీవ్ చేసినటువంటి క్లాస్ కనిపిస్తుంది. మళ్ళీ దాన్ని డిలీట్ చేయడానికి ఏం చేయండి అంటే ఇక్కడ కనిపిస్తున్న 3 డాట్స్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కాపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. రీస్టోర్, అంటే తిరిగి క్లాస్ని యాక్టివ్గా చేయడానికి యూజ్ అవుతుంది రీస్టోర్ ఆప్షన్. అండ్ డిలీట్ ఆప్షన్, ఇప్పుడు డైరెక్ట్గా మనం డిలీట్ చేయొచ్చు. డిలీట్ ద్వారా డిలీట్ అని క్లిక్ చేస్తే క్లాస్ కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. ఫ్యూచర్లో కూడా అంటే రీస్టోర్ చేయడానికి అవకాశం లేదు. సో ఇది ఇప్పుడు నేను డిలీట్ చేశాను కాబట్టి నా క్లాస్ రూమ్లో ఒకటే క్లాస్ ఉంది. ఇప్పుడు నేను మీకు ఎలా గూగుల్ క్లాస్ రూమ్లో ఎలా క్లాస్ని క్రియేట్ చేయాలో చూద్దాం. సో క్రియేట్ చేయడానికి ఫస్ట్ రైట్ టాప్ కార్నర్లో ఉన్నటువంటి ప్లస్ గుర్తుని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, జాయిన్ క్లాస్ ఫర్ స్టూడెంట్ అండ్ క్రియేట్ క్లాస్ ఫర్ టీచర్స్. సో క్రియేట్ క్లాస్ అనేటువంటి ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక పాపప్ కనిపిస్తుంది. ఆ పాపప్లో ఏంటంటే ఫస్ట్ జీ సూట్ సబ్స్క్రైబర్స్ అయ్యి అందులో మీరు ఒకవేళ అకౌంట్ ఉంటే మీకు డైరెక్ట్గా ఇది మనం జీ సూట్లో సైన్ ఇన్ కావడం ద్వారా డైరెక్ట్గా మనం గూగుల్ క్లాస్ రూమ్లోకి ఎంటర్ కావచ్చు. సో నేను ఈరోజు మీకు ఇండివిజువల్ అకౌంట్ ద్వారా ఎలా సైన్ ఇన్ కావాలో మీకు చూపిస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తూ ఐఎమ్ నాట్ యూజింగ్ క్లాస్ రూమ్ ఎట్ స్కూల్ విత్ ద స్టూడెంట్స్ అని నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తూ కంటిన్యూ అవుతున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ ఇండివిజువల్ అకౌంట్ ద్వారానే నేను గూగుల్ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాను కాబట్టి. అదే జీ సూట్ ఫర్ ఎడ్యుకేషన్ ఒకవేళ అకౌంట్ మీకు ఉంటే, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే డైరెక్ట్గా మీరు ఈ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా అందులోకి ఎంటర్ కావాలి. సో కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ క్లిక్ చేయగానే మీకు ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది. అందులో క్లాస్ని క్రియేట్కి సంబంధించినటువంటి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఫస్ట్ వచ్చేసి క్లాస్ నేము, అది కంపల్సరీగా ఫిల్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి సెక్షన్, థర్డ్ ఆప్షన్ సబ్జెక్టు, ఫోర్త్ ఆప్షన్ రూమ్. ఇందులో సెక్షన్, సబ్జెక్టు, రూమ్ అనే ఈ 3 ఆప్షన్స్ కూడా ఆప్షనల్ అండి, మ్యాండేటరీ కాదు. కానీ ఫస్ట్ క్లాస్ నేమ్ మాత్రం కంపల్సరీ ఫిల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను క్లాస్ నేమ్ని ఎంజెడ్సీ సెకండ్ ఇయర్ అనే పేరుతో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ సెక్షన్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అనుకోండి, సబ్జెక్ట్ జువాలజీ, అండ్ రూము సపోజ్ వాళ్ళ రూమ్ 22 అనుకోండి. ఇవి మీరు ఈ 3 ఫిల్ చేసినా ఓకే, చేయకుండా ఓకే. ఫిల్ చేయకుండా కూడా క్రియేట్ చేయొచ్చు ఈ 3 లాస్ట్ 3, బట్ క్లాస్ నేమ్ మాత్రం కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. సో క్రియేట్ అనే బటన్ని క్లిక్ చేస్తున్నాను. ఎప్పుడైతే క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నానో వితిన్ 5 to 10 సెకండ్స్లో మీ క్లాస్ సంబంధించిన క్లాస్ క్రియేట్ అవుతుంది. మీరు ఏదైతే ఆప్షన్స్ ఇచ్చారో వాటితో క్లాస్ క్రియేట్ అవుతుంది.
సో క్లాస్ క్రియేట్ అయ్యి డైరెక్ట్గా క్లాస్ ఓపెన్ అయిపోతుంది మీకు. ఇక్కడ మీకు చూస్తే ఇంటర్ఫేస్లో క్లాస్ ఓన్లీ పర్టికులర్గా ఎంజెడ్సి సెకండ్ ఇయర్ అనే క్లాస్ సంబంధించిన ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. అదే అంటే మన గూగుల్ క్లాస్ రూమ్లోకి వెళ్ళాలంటే మళ్ళీ మీరు ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేసి క్లాసెస్ అని క్లిక్ చేసేస్తే ఫస్ట్ దాంట్లోకి వెళ్ళచ్చు. సపోజ్ ఇట్లా ఫస్ట్ దాంట్లోకి వెళ్ళచ్చు. లేదు పర్టికులర్గా ఎంజెడ్సి సెకండ్ ఇయర్లోకి వెళ్ళాలంటే దీన్నైనా క్లిక్ చేయొచ్చు. లేకపోతే 3 బటన్స్లోకి వెళ్ళి ఎంజెడ్సి సెకండ్ ఇయర్ అని క్లిక్ చేసినా కానీ ఎంజెడ్సి సెకండ్ ఇయర్ అనే క్లాస్ ఉంటుంది. సో ఇది మీ ఈ పర్టికులర్ ఎంజెడ్సి సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి ఒక ఇంటర్ఫేస్ అండి. ఇందులో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా లెఫ్ట్ టాప్ కార్నర్లో మీకు 3 లైన్స్ కనిపిస్తాయి కదా, అవి క్లిక్ చేస్తే సేమ్ మీ గూగుల్ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి అన్ని క్లాసెస్ కనిపిస్తాయి. దీన్ని క్లిక్ చేయడం ద్వారా క్లాసెస్ని, క్యాలెండర్, మీరు చేయాల్సిన వర్క్స్ గురించి చెప్తుంది, టు డూ లిస్ట్, ఇంతకుముందు మీ అన్ని క్లాసులకు సంబంధించిన అసైన్మెంట్స్ యొక్క వ్యూ అన్నట్టు ఇది. అండ్ ఇవి మీ క్లాసెస్ సెట్టింగ్స్. ఇక నెక్స్ట్ ఈ క్లాస్లో పైన 4 ఇంపార్టెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఒకటి స్ట్రీము, ఇంకోటి క్లాస్ వర్క్, పీపుల్ అండ్ గ్రేడ్స్. వీటితో పాటు అదనంగా ఇక్కడ మనకు సెట్టింగ్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఇవి 1 బై 1 మీకు క్లియర్గా చెప్తాను. అయితే స్ట్రీమ్ అంటే ఇక్కడ క్లాస్ అండి, అంటే మీ పర్టికులర్గా ఎంజెడ్సి సెకండ్ ఇయర్ అనేటువంటి ఈ క్లాస్కి సంబంధించినటువంటి స్ట్రీమ్ ఇది. అంటే ఇక్కడ స్ట్రీమ్ అంటే ఏదో కాదు, క్లాస్ అన్నట్టు. మీరు క్లాస్ రూమ్లో క్రియేట్ చేసిన ఒక క్లాస్ని మనం ఇక్కడ స్ట్రీమ్గా చెప్తాము. ఆ స్ట్రీమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఇంటర్ఫేస్లో కనిపిస్తాయి. అంటే ఈ స్ట్రీమ్ ద్వారా వీ కెన్ కమ్యూనికేట్ విత్ యువర్ క్లాస్ టు ద స్టూడెంట్స్. అంటే ఈ స్ట్రీమ్ ద్వారా మనము మన క్లాస్లోని స్టూడెంట్స్తో కమ్యూనికేట్ కావచ్చు. దీంట్లో ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు అనౌన్స్మెంట్స్ని, షెడ్యూల్ చేయొచ్చు అనౌన్స్మెంట్, అసైన్మెంట్స్ షెడ్యూల్ చేయొచ్చు, అండ్ స్టూడెంట్స్ ఇచ్చిన పోస్ట్లకి రెస్పాన్స్ కూడా ఇవ్వచ్చు. అంటే మీరు ఇందులో ఏది టైప్ చేసినా ఫస్ట్ వాళ్ళకి విజిబుల్గా కనిపిస్తాయి. సో ఇది క్లాస్ యొక్క ఇమేజ్, ఇదేమో మీరు క్రియేట్ చేసిన క్లాస్ నేము, అండ్ ఇదేమో ఇంగ్లీష్ మీడియం సెక్షను. మిగిలిన 2 ఆప్షన్స్ కూడా మీరు ఇది క్లిక్ చేస్తే కనిపిస్తాయి, సబ్జెక్ట్ అండ్ రూమ్ నెంబర్. అయితే స్టూడెంట్స్ క్లాస్లోకి ఎంటర్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక కోడ్ ఉండాలి. అది క్లాస్ కోడ్కి సంబంధించినటువంటి ఈ ఆప్షన్ ఇది. దీన్ని మీరు ఈ స్క్వేర్ బటన్ క్లిక్ చేస్తే పెద్దగా కనిపిస్తుంది క్లాస్ కోడ్. దీన్ని మీరు కాపీ చేయడం ద్వారా వాళ్ళకి షేర్ చేయొచ్చు. అయితే స్టూడెంట్స్ ఎంటర్ కావడానికి ఇంకో పద్ధతి ఏంటి అంటే, మనం ఎప్పుడైతే పీపుల్లో స్టూడెంట్స్ని యాడ్ చేస్తామో వాళ్ళ జీమెయిల్తో వాళ్ళకి ఒక మెయిల్ వెళ్తుంది, కన్ఫర్మేషన్ మెయిల్, అలా జాయిన్ కావచ్చు. అయితే ఇక్కడ కోడ్తో అయితే ఎవరైనా జాయిన్ కావచ్చు, కానీ అదే ఈ పీపుల్లో ఎవరి మెయిల్తో అయితే మనం జాయిన్ చేయించామో ఇలా అయితే మాత్రం మనం ఎవరికైతే మెయిల్ పంపిస్తామో వాళ్ళు మాత్రమే జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఈ కోడ్ అనేది క్లాస్లో జాయిన్ కావడానికి స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ దీని యొక్క థీమ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మనము ఆల్రెడీ డిఫాల్ట్గా కొన్ని థీమ్స్ ఉంటాయి, క్లాస్ యొక్క థీమ్ని చేంజ్ చేసుకోవడానికి కొన్ని థీమ్స్ ఉంటాయి. సో ఇందులో నేను ఇది క్లిక్ చేస్తున్నాను, సెలెక్ట్ చేస్తున్నాను. లేదు మీకు ఇవి నచ్చకపోతే మీ సిస్టంలోంచి కూడా ఒక అప్లోడ్ ఫోటోని, మీకు సంబంధించిన ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకొని థీమ్ని చేంజ్ చేసుకోవచ్చు, క్లాస్ యొక్క థీమ్ని. సో ఇప్పుడు మీరు క్లాస్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఈ క్లాస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. టైప్ చేయగానే ఆటోమేటిక్గా ఫస్ట్ మీకు క్లాస్ నేమ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఆ మెసేజ్ ఎవరికి వెళ్ళాలి, ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ సెలెక్టెడ్ స్టూడెంట్స్. అంటే ఇక్కడ నేను స్టూడెంట్స్ని జాయిన్ చేయలేదు ఇక్కడ పీపుల్లో, కాబట్టి మీకు ఆల్ ద స్టూడెంట్సే కనిపిస్తుంది. సో ఎవరికి మెసేజ్ చేయొచ్చు అనేది కూడా చేయొచ్చు. సో నేను ఇక్కడ ఒక మెసేజ్ టైప్ చేస్తున్నాను, మై అప్కమింగ్ క్లాస్ ఆన్ టుమారో at 10 AM. సో నేను ఇక్కడ మై అప్కమింగ్ క్లాస్ టుమారో at 10 AM అని చెప్పేసి నేను ఒక మెసేజ్ చేస్తున్నాను ఆన్ ప్రోటీన్ సింథసిస్. సో దీనికి నేను అంటే ఈ క్లాస్ మనం స్టేట్మెంట్ పిల్లలకి షేర్ చేస్తున్నామో క్లాస్ సంబంధించి దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ యాడ్ అనే ఈ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మనం మన గూగుల్ డ్రైవ్లో ఉన్నటువంటి ఒక ఫైల్ని అటాచ్ చేయొచ్చు ఇక్కడ గూగుల్ డ్రైవ్లో. లేకపోతే
ఒక లింక్ని షేర్ చేయొచ్చు, ఒక ఫైల్ని ఆల్రెడీ మన సిస్టంలో ఉన్న ఫైల్ని షేర్ చేయొచ్చు, లేదా యూట్యూబ్లో ఉన్న ఒక వీడియోని కూడా షేర్ చేయొచ్చు. అలా మీకు సంబంధించినటువంటి ఈ అప్కమింగ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానో ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఏ మెటీరియల్ అయినా కానీ మీరు వాళ్ళతో షేర్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు పోస్ట్ అనే ఆప్షన్, పోస్ట్లో కూడా మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయండి. వెంటనే పోస్ట్ చేయడం, షెడ్యూల్ చేయడము, అంటే మనం ఒక పర్టికులర్ టైంలో ఇది పోస్ట్ అయ్యేటట్టుగా చూడము. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నాను, నా లోకల్ అంటే వేరే ప్లేస్లో ఉన్నాను. సో పిల్లలకి రేపు అది డిస్ప్లే కావాలి, నా అప్కమింగ్ క్లాస్ ఈ టైంకి ఉంటుందని చెప్పేసి డిస్ప్లే కావాలి. సో అట్లా షెడ్యూల్ చేయొచ్చు, లేదు డ్రాఫ్ట్గా సేవ్ చేయొచ్చు, చేసి ఫ్యూచర్లో మనం పోస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నాను. సో పోస్ట్ చేయగానే పిల్లలకి ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది. ఎవరైతే మనం పీపుల్ అనే దాంట్లో స్టూడెంట్స్ని జాయిన్ చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళకి ఫస్ట్ ఇది కనిపిస్తుంది స్ట్రీమ్స్లో. నెక్స్ట్ ఆప్షన్ క్లాస్ రూమ్లోకి వెళ్దాం, క్లాస్ వర్క్లోకి వెళ్దాం. సో మీరు క్లాస్ వర్క్ అనేటువంటి ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఫస్ట్ వన్ క్రియేట్ ఒకటి, రెండోది గూగుల్ క్యాలెండర్ అండ్ క్లాస్ డ్రైవ్ ఫోల్డర్. అందులో క్రియేట్ అనే ఆప్షన్ ద్వారా, అంటే మనం ఆల్రెడీ స్ట్రీమ్ ద్వారా ఒక క్లాస్ని క్రియేట్ చేసాము. క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత స్టూడెంట్స్కి మనం ఏమి ఇవ్వాలి, అసైన్మెంట్స్ ఇవ్వాలి, క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలి, లేకపోతే మెటీరియల్ ఇవ్వాలి. ఓకే, సో ఇవన్నీ కూడా అసైన్ చేయడానికి ఉపయోగపడేటువంటి మంచి ఆప్షన్ ఇది, క్రియేట్ అనేటువంటి ఆప్షన్. ఇంకా గూగుల్ క్యాలెండర్లో ఇంతకుముందు చెప్పినట్టుగా మనం చేయబోయేటువంటి వర్క్స్ ఏ టైంలో చేస్తామనేది మనం ఫిక్స్ చేసి పెట్టేస్తే ఆ టైంకి అది మనకు నోటిఫికేషన్ రూపంలో ఇస్తుంది. అండ్ క్లాస్ డ్రైవ్, మీరు ఈ క్లాస్లో చేసిన వర్క్ అంతా కూడా ఈ డ్రైవ్ ఫోల్డర్లో సేవ్ అయిపోతుంది, మన గూగుల్ డ్రైవ్లో సేవ్ అయిపోతుంది క్లాస్ డ్రైవ్ ఫోల్డర్ ద్వారా. సో ఇది నా క్లాస్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఇందులో స్టోర్, మనం అక్కడైతే ఏదైతే వర్క్ చేస్తామో అదంతా కూడా ఈ పర్టికులర్ క్లాస్ పేరుతో సేవ్ అయిపోతుంది మన డ్రైవ్లో. సో ఇప్పుడు క్రియేట్ అనేటువంటి ఆప్షన్ ద్వారా ఎలా మనం క్లాస్ వర్క్ ఇవ్వచ్చు చూద్దాం స్టూడెంట్స్కి. సో క్రియేట్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి. చేయగానే మనకు కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు ఎంజెడ్సీ సెకండ్ ఇయర్లో చాలా టాపిక్స్ ఉంటాయి కదా. సపోజ్ ఎంజెడ్సీ అనేది ఒక క్లాస్, అది ఆ క్లాస్లో జువాలజీ సబ్జెక్ట్లో చాలా టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఆ పర్టికులర్ టాపిక్స్ ఏంటో మీరు ఇక్కడ రాసి పెట్టుకోవచ్చు. సో నేను ఫస్ట్ టాపిక్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను, టాపిక్ నేమ్ క్రియేట్ చేస్తున్నాను. సపోజ్ ఈరోజు నేను ప్రోటీన్ సింథసిస్ అనేటువంటి ఒక టాపిక్ని క్రియేట్ చేస్తున్నాను, ప్రోటీన్ సింథసిస్. సో ఎప్పుడైతే మీరు యాడ్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ టాపిక్ క్రియేట్ అవుతుంది. సో ఆ టాపిక్లో మీరు గమనిస్తే దాన్ని రీనేమ్ చేయొచ్చు, మళ్ళీ డిలీట్ చేయొచ్చు, దీన్ని లింక్ని కాపీ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు టాపిక్ క్రియేట్ చేస్తారో, టాపిక్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే ఆ టాపిక్ సంబంధించిన అసైన్మెంట్స్ అండ్ క్విజ్ కాంపిటీషన్స్ మెటీరియల్ అంతా కూడా ఆ టాపిక్ కింద యాడ్ అవుతాయి అన్నట్టు. సపోజ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆ ప్రోటీన్ సింథసిస్ అనే టాపిక్ సంబంధించిన మెటీరియల్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అందుకే మెటీరియల్ అనే ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. చేయగానే మీకు టైటిల్ కనిపిస్తుంది, దేనికోసం ఏంటిది అనేది. సో మెటీరియల్ ఫర్ ప్రోటీన్ సింథసిస్ అనేటువంటి టెక్స్ట్ని టైప్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్, దీంట్లో మీరు ఇది ఆప్షనల్ అండి. డిస్క్రిప్షన్లో మీరు ఏదైనా రాసుకోవచ్చు లేదా స్కిప్ అయినా చేయొచ్చు. రీడ్ ద మెటీరియల్ అండ్ అదర్ లెర్నింగ్ రిసోర్సెస్ relevant to the topic. సో ఇక్కడ నేను ఒక డిస్క్రిప్షన్ కూడా ఇస్తున్నాను. సో ఆల్రెడీ ఒకవేళ ఈ ప్రోటీన్ సింథసిస్ అనే టాపిక్ సంబంధించినటువంటి మెటీరియల్ మీరు తయారు చేసుకొని మీ డ్రైవ్లో కానీ సిస్టంలో కానీ ఎక్కడైనా ఉంటేనేమో యాడ్ అనే బటన్ని క్లిక్ చేస్తే గూగుల్ డ్రైవ్లో ఉంటాయి. గూగుల్ డ్రైవ్లో
మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీ వెబ్ నోడ్ కానీ లేదా వెబ్సైట్ కానీ ఉంటే ఆ లింక్ ఇక్కడ షేర్ చేయొచ్చు, లేదా మీ సిస్టంలో ఉంటే డైరెక్ట్గా ఫైల్ రూపంలో అటాచ్ చేయొచ్చు. లేదు దానికి సంబంధించిన యూట్యూబ్ క్లాస్ మీ దగ్గర ఏదైనా ఉంటే యూట్యూబ్ క్లాస్ని కూడా వీడియో క్లాస్ని కూడా మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. లేదు అలా కాకుండా ఇప్పటికిప్పుడు మీరు ఒకవేళ మెటీరియల్ క్రియేట్ చేయాలనుకుంటే ప్రోటీన్ సింథసిస్ క్రియేట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా దాన్ని గూగుల్ డాక్స్ అంటే వర్డ్ రూపంలో కానీ, స్లైడ్స్ రూపంలో కానీ, షీట్ రూపంలో కానీ, డ్రాయింగ్స్ రూపంలో కానీ, ఫార్మ్స్ రూపంలో కానీ ఇక్కడ అటాచ్ చేయొచ్చు. సో ఎలా అటాచ్ చేసినా కానీ మెటీరియల్ యాడ్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ద్వారా నా సిస్టంలో ఒక ఫైల్ని దీనికి యాడ్ చేస్తున్నాను. సెలెక్ట్ ఫ్రమ్ మై డివైస్. సో సెలెక్ట్ ఫ్రమ్ మై డివైస్లో నోట్స్ రూపంలో నేను ఒకటి యాడ్ చేస్తున్నాను. ఏదో ఒక నోట్స్ నేను ఒకటి శాంపుల్ కోసం మీకు యాడ్ చేస్తున్నాను. యాడ్ అయిన తర్వాత అప్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అప్లోడ్ అవుతుంది. సో ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. అయితే దీన్ని ఆ క్లాస్లో పోస్ట్ చేయడానికి ముందు మనకు రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి. ఈ మెటీరియల్ ఎవరి కోసం అంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎంజెడ్సీ వాళ్ళకైతే ఎంజెడ్సీ, లేకపోతే వేరే క్లాస్ అయితే వేరే క్లాస్. సో నేను ఎంజెడ్సీ వాళ్ళ కోసమే సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టూడెంట్స్ విషయానికి వచ్చేస్తే అందరికా లేదా పర్టికులర్గా గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్లో కొంతమందికి అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టాపిక్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక టాపిక్ క్రియేట్ చేశాను, ప్రోటీన్ సింథసిస్ అనే టాపిక్. ఆ టాపిక్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే టాపిక్ అని పెట్టకపోతే మీకు అది అన్నిట్లో విజిబుల్గా ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ నేను ప్రోటీన్ సింథసిస్ అనే టాపిక్ ఇంతకుముందు క్రియేట్ చేసిన టాపిక్ యాడ్ చేస్తున్నాను ఈ మెటీరియల్. కాబట్టి ప్రోటీన్ సింథసిస్ అనే టాపిక్లో కనిపిస్తుంది మెటీరియల్. ఇదంతా చేసిన తర్వాత మీరేం చేయండి అంటే పోస్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి. పోస్ట్ అనే ఆప్షన్ పక్కన ట్రయాంగిల్ షేప్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే సేమ్ ఇంతకుముందులాగా దాన్ని ఇప్పుడే పోస్ట్ చేయాలా లేదా మనం ఇచ్చిన టైంలో పోస్ట్ చేయాలా, డ్రాఫ్ట్గా సేవ్ చేయాలనేది ఉంటుంది. సో నేను డైరెక్ట్గా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. పోస్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఈ మెటీరియల్ అనేది ప్రోటీన్ సింథసిస్ అనే టాపిక్ కింద యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ అట్లనే ఒక అసైన్మెంట్ కూడా, ఒక క్వశ్చన్ కూడా ఇస్తాను. మెటీరియల్ ఇచ్చాను, క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. సో క్వశ్చన్స్ కూడా questions to evaluate process. సో నేను ఇక్కడ ఒక టాపిక్ క్రియేట్ చేస్తున్నాను. క్వశ్చన్కి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వట్లేదు. ఇక్కడ మీరు క్వశ్చన్కి షార్ట్ ఆన్సర్ ఇవ్వచ్చు, మల్టిపుల్ చాయిస్ కూడా ఇచ్చుకోవచ్చు. నేను షార్ట్ ఆన్సర్ రూపంలో ఇస్తున్నాను. సో మీరు ఇక్కడ క్రియేట్ చేయొచ్చు, ఇంతకుముందులాగా యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఫైల్ని యాడ్ చేస్తున్నాను, నా సిస్టంలో ఉన్న ఫైల్ని. సో ఒక క్వశ్చన్ పేపర్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అప్లోడ్ అని బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది క్వశ్చన్ పేపర్ అప్లోడ్ అయిన తర్వాత ఇది ఇక్కడ క్వశ్చన్ పేపర్ కాబట్టి, క్వశ్చన్స్ కాబట్టి సేమ్ అది ఎవరి కోసము, ఎంజెడ్ సెకండ్ ఇయర్ వాళ్ళ కోసం కాబట్టి అట్లే ఉంచుతున్నాను. ఆల్ ద స్టూడెంట్స్. ఇక్కడ పాయింట్స్ కూడా ఇవ్వచ్చు అండి మనకు. సో ఎన్ని పాయింట్స్ ఇస్తారు, సపోజ్ క్వశ్చన్ పేపర్ కాబట్టి నేను ఒక 10 పాయింట్స్ ఇస్తున్నాను. లేదు మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో కూడా. దీన్ని అన్గ్రేడెడ్ చేయొచ్చు, అంటే మార్క్స్ ఇవ్వకుండా అయినా చేయొచ్చు, లేదా మార్క్స్ అయినా ఇవ్వచ్చు. డిఫాల్ట్గా 100 ఉంటాయి, మనం చేంజ్ చేసుకోవచ్చు. డ్యూ డేట్ ఎప్పుడు క్వశ్చన్ పేపర్ వాళ్ళకి డిస్ప్లే అవుతుందంటే దానికి నో డ్యూ డేట్ పెట్టాను, అంటే డైరెక్ట్గా ఇప్పుడే కావాలని చెప్పేసి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రోటీన్ సింథసిస్ అనే టాపిక్లో పెడుతున్నాను. ఓకే, ఇక్కడ మనకు 2 కింద ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్ కెన్ రిప్లై టు ఈచ్ అదర్, అంటే అవును రిప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కెన్ ఎడిట్ ఆన్సర్, అవును ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా నేను దాన్ని ఆస్క్ చేస్తున్నాను. ఎప్పుడైతే మీరు ఆస్క్ అనేటువంటి ఈ ఆప్షన్ క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా అది ప్రోటీన్ సింథసిస్ అనే టాపిక్ కింద క్వశ్చన్ రూపంలో యాడ్ అవుతుంది. చూద్దాం ఎలా యాడ్ అవుతుందో. చూడండి, ప్రోటీన్ సింథసిస్ అనే టాపిక్లో ఈ క్వశ్చన్ రూపంలో యాడ్ అయింది. ఇది క్వశ్చన్ని ఎలా యాడ్ చేయాలి ఒక టాపిక్ కింద. నెక్స్ట్ వచ్చేసి క్విజ్ అసైన్మెంట్. సో
సో అసైన్మెంట్ని క్విజ్ రూపంలో కూడా ఇవ్వచ్చు మనం. దాన్ని క్లిక్ చేసినప్పుడు సేమ్ ఇక్కడ టాప్ టైటిల్ అడుగుతుంది, క్విజ్ అసైన్మెంట్ అని ఇవ్వండి. ఆప్షన్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్గా మీకు గూగుల్ ఫామ్ బ్లాంక్ క్విజ్ ఓపెన్ అవుతుంది, దాంతో మీరు క్లిక్ చేయొచ్చు. లేకపోతే ఆల్రెడీ మీరు ఒకవేళ ప్రిపేర్ చేసి ఉంటే ఆ ప్రిపేర్ చేసినటువంటి గూగుల్ ఫామ్ కావచ్చు లేదా డాక్యుమెంట్ కావచ్చు, ఏదైనా కానీ మీరు ఓపెన్ చేయొచ్చు. సో నేను యాడ్ ద్వారా గూగుల్ డ్రైవ్లో ఒక గూగుల్ ఫామ్ క్విజ్ క్రియేట్ చేశాను. సో గూగుల్ ఫామ్ ద్వారా నేను దీన్ని యాడ్ చేస్తున్నాను. సో ఇలా క్విజ్ ఆన్ ప్రోటీన్ సింథసిస్ అనేటువంటిది యాడ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా మనము పాయింట్స్ ఇవ్వచ్చు. సో 50 పాయింట్స్ ఇస్తున్నాను నేను సేమ్ ఏ క్లాస్ కోసం, అండ్ ఎవరెవరికి ఇవ్వాలి అనేది ఆల్ స్టూడెంట్స్కి ఇస్తున్నాను. అండ్ నో డ్యూ డేట్, టాపిక్ వచ్చేసి సేమ్ ప్రోటీన్ సింథసిస్. సో ఇదంతా ఫిల్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా అసైన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. చేయగానే ఆటోమేటిక్గా క్విజ్ కూడా అసైన్ అయిపోతుంది ప్రోటీన్ సింథసిస్ అనే టాపిక్లో. ఇక నెక్స్ట్ అసైన్మెంట్. సో దీనికి వచ్చేసి డిఫరెన్షియేట్ the protein synthesis process in pro and eukaryotes. సో దీన్ని నేను అసైన్మెంట్ రూపంలో ఇస్తున్నాను వాళ్ళకి. ప్రో అండ్ యూకారియోట్స్లో ఎలా ప్రోటీన్ సింథసిస్ డిఫరెంట్గా ఉంటుంది అనేది write differences in both pro and protein synthesis process. అలా దీనికి ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా వాళ్ళు ఆన్సర్ రూపంలో ఆన్సర్ అయినా రాయొచ్చు. సో నేను ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు. దీనికి కూడా ఎవరికి ఇవ్వాలి, ఏ స్టూడెంట్కి ఇవ్వాలి, అండ్ పాయింట్స్ 100 ఇస్తున్నాను. టాపిక్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ప్రోటీన్ సింథసిస్. సో ఇదంతా ఫిల్ చేసిన తర్వాత డైరెక్ట్గా అది సేవ్ అయిన తర్వాత అసైన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. చేయగానే ఆటోమేటిక్గా మీకు అసైన్మెంట్ రూపంలో ప్రోటీన్ సింథసిస్ అనే టాపిక్ కింద యాడ్ అయిపోతుంది. సో ఇలా మీరు క్రియేట్ అనేటువంటి క్లాస్ వర్క్లో క్రియేట్ అనే ఆప్షన్ ద్వారా ఏమేం చేస్తామో మెటీరియల్ యాడ్ చేసాము, ఒక టాపిక్కి క్వశ్చన్స్ యాడ్ చేసాము, అసైన్మెంట్ యాడ్ చేసాము, అసైన్మెంట్ కూడా యాడ్ చేసాము. ఓకేనా. ఇంకో టాపిక్ కూడా క్రియేట్ చేయొచ్చు. అట్లా మళ్ళీ టాపిక్ని క్లిక్ చేసి యాడ్ టాపిక్. సపోజ్ నేను ఇంకో టాపిక్ క్లిక్ చేస్తున్నాను, ఒపెరాన్ కాన్సెప్ట్. సో యాడ్ చేయండి, కింద ఇంకో టాపిక్ యాడ్ అయిపోతుంది. అట్లా మీరు ఎన్ని టాపిక్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. ప్రతి టాపిక్ కింద మనము క్విజ్ అసైన్మెంట్ క్రియేట్ చేయొచ్చు, క్వశ్చన్స్ క్రియేట్ చేయొచ్చు, మెటీరియల్ కూడా యాడ్ చేయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ క్రియేట్ అయిన ఆప్షన్స్ క్లిక్ చేసి సపోజ్ ఒక మెటీరియల్ క్లిక్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఇక్కడ చూడండి టాపిక్ దగ్గరకు వచ్చేసి 2 టాపిక్స్ మనకు కనిపించాయి. ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రోటీన్ సింథసిస్తో పాటు ఒపెరాన్ కాన్సెప్ట్ కూడా క్రియేట్ చేశాను. కాబట్టి మనం ఏదైతే ఇచ్చామో ఇక్కడ డిస్క్రిప్షన్ అంతా కూడా మనం ఏ టాపిక్ అసైన్ చేస్తున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం పోస్ట్ చేసేస్తే ఆ టాపిక్ కిందకి వచ్చేస్తాం. సో ఇది ఎలా క్లాస్ వర్క్లో మనం అసైన్మెంట్, క్విజ్ అండ్ క్వశ్చన్స్, మెటీరియల్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి గూగుల్ క్లాస్ రూమ్లో పీపుల్. ఇందులో ఈ క్లాస్ రూమ్లో పర్టికులర్గా ఎంజెడ్సీ సెకండ్ ఇయర్ అనే ఈ క్లాస్లో మీ కో టీచర్స్ని యాడ్ చేయొచ్చు. మీతో పాటు మీ కో టీచర్స్ కూడా అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది, అండ్ స్టూడెంట్స్ కూడా మీరు యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఇక్కడ స్టూడెంట్స్ని యాడ్ చేస్తున్నాను. స్టూడెంట్స్ని ఎలా యాడ్ చేయాలనుకుంటే ఏం చేయండి అంటే స్టూడెంట్ అనేటువంటి దీని దగ్గర మనకు ప్లస్ గుర్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇన్వైట్ స్టూడెంట్స్ అనేటువంటి ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు స్టూడెంట్స్ యొక్క మెయిల్ అడ్రస్ని టైప్ చేయడం ద్వారా వాళ్ళని యాడ్ చేయొచ్చు. సో ఎలా యాడ్ చేయాలి చూద్దాం. సో నేను ఒక మెయిల్ స్టూడెంట్ని యాడ్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మనం కొంత టైప్ చేయగానే ఆటోమేటిక్గా మెయిల్ ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇన్వైట్ అనేటువంటి
ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అది ఇన్వైట్ అవుతుంది. అయితే ఇక్కడ మీకు ఇక్కడ ఇన్వైటెడ్ అనేటువంటి ఈ స్టూడెంట్ యొక్క మెయిల్ ఎనేబుల్గా ఉంది, డిజేబుల్గా ఉంది. సో ఎందుకు అంటే స్టూడెంట్ ఇంకా జాయిన్ కాలేదు. సో ఎలా జాయిన్ అవుతాడో చూద్దాం ఒకసారి. సో నేను ఇంకొక గూగుల్ ఓపెన్ చేస్తున్నాను. దాంట్లో పర్టికులర్ స్టూడెంట్ యొక్క మెయిల్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. సో మనం ఎప్పుడైతే స్టూడెంట్కి జాయిన్ కావడానికి ఇన్వైట్ చేస్తామో చేయగానే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ స్టూడెంట్కి మెయిల్ వెళ్తుందండి. పర్టికులర్ స్టూడెంట్కి మెయిల్ వెళ్తుంది. సారీ, ఒక నిమిషం. ఆ పర్టికులర్ స్టూడెంట్కి మెయిల్ వెళ్తుంది. మెయిల్ వెళ్ళగానే ఆ మెయిల్ని క్లిక్ చేయడం ద్వారా, సపోజ్ ఇక్కడ మళ్ళీ జాయిన్ అవుతున్నాను, ఒక నిమిషం. ఆ మెయిల్ని క్లిక్ చేయడం ద్వారా మెయిల్లో జాయిన్ అనే ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఆ స్టూడెంట్ జాయిన్ కావచ్చు. సో ఇలా ఎలా ఇన్విటేషన్ వచ్చిందో ఒకసారి చూద్దాం. ఆ స్టూడెంట్కి ఎలా ఇన్విటేషన్ వచ్చిందో చూద్దాం. ఇది స్టూడెంట్ యొక్క మెయిల్. సో ఇది ఓపెన్ చేసినప్పుడు స్టూడెంట్కి చూడండి, ఇక్కడ ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఇన్విటేషన్. అది మీరు క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ జాయిన్ అనేటువంటి ఆప్షన్ ఉంది. ఇలా జాయిన్ కావచ్చు స్టూడెంట్, ఇలా జాయిన్ కావచ్చు. మెయిల్ అకౌంట్ ద్వారా జాయిన్ కావచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇప్పుడు సపోజ్ ఈ 9 ఆప్షన్ సైన్ ఇన్ అయిన తర్వాత 9 డాట్స్ కనిపిస్తున్నాయి కదండి. దాన్ని క్లిక్ చేస్తే మీకు గూగుల్ క్లాస్ రూమ్ కనిపిస్తుంది కదా. గూగుల్ క్లాస్ రూమ్ ఓపెన్ చేయగానే ఆ పర్టికులర్ అకౌంట్ ద్వారా ఆ స్టూడెంట్ గూగుల్ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా. ప్లస్ గుర్తులో ఏం చేయాలి, ఇంతకుముందు మీకు నేనేం చెప్పాను, జాయిన్ కావడానికి కోడ్ ఉంటుందని చెప్పాను కదా. ఆ కోడ్ని కాపీ చేసి, కోడ్ని మనం షేర్ చేస్తాము. ఆ కోడ్ని కాపీ చేసి ఇక్కడ జాయిన్ క్లాస్ దగ్గర పేస్ట్ చేసేస్తే ఇక్కడ చూడండి స్టూడెంట్ జాయిన్ అయిపోతారు. ఎప్పుడైతే అంటే ఈ 2 పద్ధతుల ద్వారా, ఒకటి టీచర్ పంపించిన ఇన్విటేషన్ ద్వారా జాయిన్ కావచ్చు, లేదా టీచర్ షేర్ చేసిన కోడ్ ద్వారా జాయిన్ కావచ్చు. ఎలా జాయిన్ అయినా కానీ మొత్తానికైతే స్టూడెంట్ ఇక్కడ మీరు గమనిస్తే ఇంతకుముందు డిజేబుల్గా ఉంది కదా, ఇప్పుడు ఎనేబుల్ అవుతుంది. ఒక నిమిషం. మొత్తానికి ఆ స్టూడెంట్ ఎప్పుడైతే అది క్లిక్ చేసి ఓపెన్ చేయగానే, వర్క్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఎనేబుల్ అయింది. స్టూడెంట్ జాయిన్ అయినట్టుగా కన్ఫర్మ్ అయిపోయింది. మీరు ఆ 3 బటన్స్ క్లిక్ చేసి ఈమెయిల్ స్టూడెంట్కి ఈమెయిల్ చేయొచ్చు, లేదు రిమూవ్ చేయాలనుకుంటే కూడా రిమూవ్ చేయొచ్చు. సెలెక్ట్ చేయడం ద్వారా రిమూవ్ కూడా చేయొచ్చు, మ్యూట్ చేయొచ్చు. మ్యూట్ చేస్తే ఏంటి అంటే మనం పంపించిన ప్రతిదీ కూడా తనకు వెళ్ళదు. పర్టికులర్గా ఒక పర్సన్కి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండాలి అంటే మ్యూట్ చేయడం ద్వారా అతన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇలా పీపుల్లో స్టూడెంట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఎప్పుడైతే మనం స్టూడెంట్ని యాడ్ చేస్తామో పీపుల్ అనేటువంటి ఆప్షన్లో, వెంటనే ఆ స్టూడెంట్ జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత మనం చేసిన వర్క్ అంతా కూడా తనకు కనిపిస్తుంది. స్టూడెంట్ యొక్క ఇంటర్ఫేస్లో టీచర్ ఏమేమి వర్క్స్ అసైన్ చేస్తారో అవన్నీ కూడా స్టూడెంట్ యొక్క ఇంటర్ఫేస్లో కనిపిస్తుంది. సో ఫస్ట్ నేను టీచర్ అసైన్ చేసినటువంటి అసైన్మెంట్ ఓపెన్ చేస్తున్నాను స్టూడెంట్ ఇంటర్ఫేస్లో. ఓపెన్ చేయగానే మీకు రైట్ సైడ్ కార్నర్లో మీకు ఎవరి వర్క్ సంబంధించినటువంటి, అంటే మీరు చేయాల్సిన, ఇదేమో టీచర్ అసైన్ చేసిన వర్క్, ఇక్కడేమో మీకు తనకు 100 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడే మీరు చేయాల్సిన వర్క్. దాంట్లో ఏం చేయండి అంటే ఈ క్వశ్చన్ అసైన్మెంట్ సంబంధించిన ఆన్సర్ మీరు ఇవ్వాలనుకుంటే చాలా రూపాల్లో, అంటే గూగుల్ డ్రైవ్లో నుంచి తీసుకోవచ్చు, లేదా లింక్ రూపంలో ఇవ్వచ్చు, లేదా ఫైల్ రూపంలో ఇవ్వచ్చు, గూగుల్ డాక్ ద్వారా క్రియేట్ చేయొచ్చు, స్లైడ్స్ రూపంలో క్రియేట్ చేయొచ్చు, షీట్ రూపంలో కానీ డ్రాయింగ్ రూపంలో కానీ. ఇక్కడ నేను ఒక ఫైల్ని అటాచ్ చేయడం ద్వారా దీనికి ఆన్సర్ చేస్తున్నాను. ఏదో ఒక ఫైల్ని యాడ్ చేస్తున్నాను. సో యాడ్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా యువర్ వర్క్ దగ్గర యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత హ్యాండ్ ఇన్ని క్లిక్ చేయండి. ఇక్కడ హ్యాండ్ ఇన్ ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో అయితే మీకు లెక్చరర్ యొక్క లేదా టీచర్ యొక్క ఇంటర్ఫేస్లో
ఆ పర్టికులర్ అసైన్మెంట్ సంబంధించి, సపోజ్ ఇక్కడ ఎంజే సెకండ్ ఇయర్లో అసైన్మెంట్ సంబంధించింది కదా, ఇక్కడ చూడండి ఒక స్టూడెంట్కి నేను అసైన్ చేశాను. ఎప్పుడైతే ఆ స్టూడెంట్ ఆ అసైన్మెంట్కి ఆన్సర్ ఇస్తారో ఆటోమేటిక్గా అది టర్న్ ఇన్లో కన్వర్ట్. ఇక్కడ టర్న్ ఇన్ ఎన్ని ఉన్నాయి, 0 ఉంది, అసైన్డ్ 1 ఉంది. అంటే నేను స్టూడెంట్కి అసైన్ మాత్రమే ఇచ్చాను కానీ స్టూడెంట్ ఇంకా ఆన్సర్ చేయలేదు. ఎప్పుడైతే స్టూడెంట్ ఆన్సర్ చేస్తారో అసైన్ చేసిన స్టూడెంట్ వర్క్ కాస్త టర్న్ ఇన్లో కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా టర్న్ ఇన్ 1 అవుతుంది, అసైన్డ్ 0 అవుతుంది, ఎందుకంటే స్టూడెంట్ ఆల్రెడీ ఆన్సర్ చేశాడు కాబట్టి. సో ఇప్పుడు ఎప్పుడైతే హ్యాండ్ ఇన్ క్లిక్ చేస్తానో అంటే స్టూడెంట్ ఆన్సర్ చేసినట్టు అర్థము. ఎప్పుడైతే క్లిక్ చేస్తానో వెంటనే చూడండి మీకు ఇక్కడ అసైన్డ్ కాస్త టర్న్ ఇన్ అవుతుంది. ఒక నిమిషం చూడండి, ఇక్కడ 0 అసైన్డ్ టర్న్ ఇన్ 1 అయింది. అంటే స్టూడెంట్ మనం అసైన్ చేసిన వర్క్ కంప్లీట్ చేసినట్టు. సో ఎప్పుడైతే స్టూడెంట్ వర్క్ అసైన్ కంప్లీట్ చేస్తాడో వెంటనే ఏం చేయాలి, మరి మనం ఆ కన్సర్న్ స్టూడెంట్కి వాల్యుయేషన్ చేసి ఆన్సర్స్ ఇవ్వాలి కదా. సో దానికోసం మీరు అది సెలెక్ట్ చేసి, ఒక నిమిషం, మీరు ఆ కన్సర్న్ స్టూడెంట్ యొక్క అసైన్మెంట్ని సెలెక్ట్ చేయండి. సపోజ్ గూగుల్ డాక్ ఓపెన్ చేయండి. ఆ కన్సర్న్ చేయగానే ఆ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. సో అది చూసి మీరు దానికి సపోజ్ ఒక 50 పాయింట్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి. 50 పాయింట్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత రిటర్న్ అని క్లిక్ చేయగానే రిటర్న్ అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైనా కన్సర్న్ స్టూడెంట్కి ప్రైవేట్గా ఏదైనా మెసేజ్ చేయాలన్నా చేయొచ్చు. రిటర్న్ అని క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే కన్సర్న్ స్టూడెంట్కి మార్క్స్ వచ్చేసాయి. మన ఇంటర్ఫేస్లో చూడండి, అవుట్ ఆఫ్ 100 50 మార్క్స్ వచ్చేసాయి. మనం ఈ డాక్యుమెంట్, అది స్టూడెంట్ డాక్యుమెంట్, అది క్లిక్ చేసి చూసి మనం రిటర్న్ చేసాము. రిటర్న్ చేయగానే మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం స్టూడెంట్కి అసైన్మెంట్ ఇచ్చినప్పుడు అసైన్లో 1 ఉంది, మిగతా 2 0 ఉన్నాయి. ఎప్పుడైతే స్టూడెంట్ ఆన్సర్ చేశాడో అసైన్ 0 అయింది, టర్న్డ్ ఇన్ 1 అయింది. ఎప్పుడైతే స్టూడెంట్కి మనం వాల్యుయేషన్ చేసి గ్రేడ్స్ ఇస్తామో, పాయింట్స్ ఇస్తామో, అప్పుడు గ్రేడెడ్ 1లోకి చేంజ్ అయ్యింది, గ్రేడెడ్ 1 వచ్చేసింది, మిగతా 2 కూడా 0. ఇట్లా ఫస్ట్ అసైన్ అవుతుంది, ఆ తర్వాత స్టూడెంట్ దానికి ఆన్సర్ చేయడానికి టర్న్ ఇన్ ఉంటాము, ఆ తర్వాత మనం వాల్యుయేట్ చేసి గ్రేడ్ ఇవ్వడానికి గ్రేడెడ్ అంటాము. సో ఇది ఒక అసైన్మెంట్కి ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది. నెక్స్ట్ అదే స్టూడెంట్ ఇంటర్ఫేస్లో క్విజ్ కూడా మీరు ఓపెన్ చేస్తే క్విజ్ సంబంధించిన ఆన్సర్స్ కూడా క్లియర్గా చేయొచ్చు. సో అట్లా ప్రతిదానికి మీరు ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. స్టూడెంట్ అయితే, టీచర్ అయితేనేమో గ్రేడ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా గూగుల్ క్లాస్ రూమ్ ద్వారా మనము స్టూడెంట్కి అసైన్మెంట్స్ ఇవ్వచ్చు అండ్ అసైన్మెంట్ ఇచ్చినటువంటి స్టూడెంట్ నుంచి ఆన్సర్స్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత వాటిని గ్రేడింగ్ కూడా చేయొచ్చు. ఇది గూగుల్ క్లాస్ రూమ్లో, అంటే ఇవన్నీ కూడా ఒకటే సింగిల్ ప్లేస్లో చేయడం జరుగుతుంది. అందుకే మనకి ఇంకో విషయం అంటే 4th ఆప్షన్ ఇంకా ఓపెన్ చేయలేదు మనం. 4th ఆప్షన్ గ్రేడ్స్లో మీరు చూస్తే ఇప్పటివరకు మొత్తం టోటల్ మన అసైన్మెంట్స్ ఎన్ని అని చూస్తే ఇక్కడ చూడండి, ఇదేమో అసైన్మెంట్, ఇది క్విజ్ అసైన్మెంట్, ఇదేమో క్వశ్చన్స్ కదా. సో అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి ఈ పర్టికులర్ స్టూడెంట్కి 50 మార్క్స్ వచ్చాయి. ఇక మిగతావి మనం వాల్యుయేట్ చేయలేదు కాబట్టి వాటికి గ్రేడింగ్ రాలేదు. సో అట్లా గ్రేడ్స్ రూపంలో, గ్రేడ్స్ అనేటువంటి ఆప్షన్ దగ్గర మనం ఆ టోటల్ క్లాస్ యొక్క యావరేజ్ చూడొచ్చు. పర్టికులర్గా ఒక స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ అసైన్మెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి కూడా క్లియర్గా చూడొచ్చు. సపోజ్ ఇక్కడ ఇది అసైన్మెంట్కి 100కి 50 వచ్చాయి, ఇక్కడ వాల్యుయేషన్ చేయలేదు కాబట్టి మనం మార్క్స్ పోస్ట్ చేయలేదు. అట్లా ఒక్కొక్క అసైన్మెంట్కి మనం మార్క్స్ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు, గ్రేడ్స్ రూపంలో చూడొచ్చు దాన్ని. ఇది గూగుల్ క్లాస్ రూమ్ ద్వారా ఎలా స్టూడెంట్స్కి మనం అసైన్మెంట్స్, క్విజ్ అసైన్మెంట్స్ అండ్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్ ఇవ్వడం అనేది. సో థ్యాంక్ యూ.